ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఇండియా. ఇప్పుడు ప్రపంచంతో వేగంగా పోటీపడుతున్న దేశం కూడా మన ఇండియానే. ప్రపంచం నలుమూలల మన ఇండియన్స్ చదువు కోసమో, జాబ్ కోసమో, వ్యాపారం చేయడం కోసమో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. ప్రపంచంలోని 190 దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. అయితే మన భారతీయులు లేని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇది క్రైస్తవ మతస్థులకు పవిత్రమైన స్థలం. ఇక్కడ రోమన్ క్యాథలిక్ మతాన్ని అనుసరిస్తారు. సుమారు 121 ఏకర్స్లో 1000 మంది కంటే తక్కువ ఈ దేశంలో నివసిస్తున్నారు. లార్డ్ పోప్ ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఒక్క భారతీయుడు కూడా కనిపించడు. శాన్ మారినో ఐరోపాలోని ఈ దేశం ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒకటి. పూర్తిగా ఇటలీతో చుట్టుముట్టబడింది. ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రిపబ్లిక్ దేశం. ఇక్కడ 33,642 మంది నివసిస్తున్నారు. కానీ ఈ దేశంలో ఒక్క భారతీయుడు ఉండడు. బల్గేరియా ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. ఇక్కడ చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన 93వ దేశంలో భారతీయ కౌన్సిలర్ అధికారి తప్ప ఒక్క భారతీయుడు కూడా లేడు. టువాలు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ చిన్న ద్వీప దేశంలో జనాభా కూడా చాలా తక్కువ. ఈ ప్రాంతానికి భారతీయులు వెళ్ళడం చాలా అరుదు. ఇక్కడ కూడా ఒక్క ఇండియన్ మనకు కనిపించరు. ఎల్లిస్ ద్వీపం ఆస్ట్రేలియాకు ఈశాన్యంలో పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్లిస్ దీవుల్లో 10,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ ద్వీపానికి కేవలం 8 కిలోమీటర్ల రహదారి మాత్రమే ఉంది. ఈ ద్వీపంలో కూడా ఒక్క భారతీయుడు నివసించడు. పాకిస్తాన్ భారతదేశ పొరుగున ఉన్న పాకిస్తాన్లో కూడా భారతీయులు నివసించరు. భారత్ పాకిస్తాన్ మధ్య విడదీయరాని బంధం ఉంది. అందువల్ల పాకిస్తాన్లోని కౌన్సిలర్ అధికారులు, ఖైదీలు తప్ప భారతీయులు ఎవ్వరూ ఇక్కడ నివసించరు.